కూడా ప్రెస్ క్లబ్ లో టీజీపీఎస్సీ గ్రూప్ 1 ర్యాంకర్ల పేరెంట్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. గ్రూప్ 1 పరీక్షను రాజకీయం చేయవద్దని వాళ్ళంతా కోరారు. 3 కోట్లు పెట్టి పోస్టులు కొన్నారని ఆరోపించడంపై మండిపడ్డారు. కష్టపడి అప్పులు చేసి పిల్లల్ని చదివించినట్లుగా తెలిపారు. ఆరోపణలు చేసేవాళ్ళు నిరూపించాలని డిమాండ్ చేశారు. తమ పిల్లలు ఎంతో కష్టపడి ర్యాంకులు తెచ్చుకుంటున్నారని తెలిపారు. తమలో కొందరు కూటికి కూడా గతి లేదన్నారు. రాజకీయాల కోసం తమ పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దని కోరారు. తల్లిదండ్రులది మాది సగం జీవితం అయిపోయింది. మా బరువు బాధ్యతలు అనేది పిల్లల జీవితాన్ని ముందు ఫ్యూచర్ లో వాళ్ళు అనేది కాన్ఫిడెన్స్ గా చదివి ర్యాంకు సాధించినప్పుడు మా పిల్లల్ని మా బాబుని ఊరికి తీసుకెళ్లి అక్కడ ఎప్పుడో చిన్నప్పటి నుండి తీసుకొచ్చినా గానీ ఊరికి తీసుకెళ్లి రాజకీయ నాయకులు గాని ఊర్లో ఉన్న వాళ్ళు గాని మండల్ వాళ్ళు గాని అందరూ మా బాబుని ఆదర్శంగా తీసుకున్నారు. ఎందుకు అంటే పలానా బాబు పలానా ఉదయ్ కిరణ్ ఇక పలానా ఆంటీ వాళ్ళ బాబు అతను అంత కష్టపడ్డాడు, వాళ్ళ అమ్మ నాన్న కష్టపడ్డాడు, అట్లా చదివి కష్టపడి ఇంత ర్యాంక్ తెచ్చుకున్న బాబా అని 10th ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లల్ని కూడా పిలిచి మరి వాళ్లకు పరిచయం చేసిండ్రు. ఇలా కష్టపడండి, ఇలా చదవండి, ఇలా మార్కులు తెచ్చుకోండి, ఒక మన వ్యవస్థకు అనేది మార్చుదాము అని ఈ పిల్లలు కూడా మార్చుదాం మన వ్యవస్థ మన అనేది కొంచెం క్రమశిక్షణలో కొద్దిగా మార్చుదామన్న ఉద్దేశంతో వీళ్ళు ఎంతో కసితో పట్టుదలతో ఈ ర్యాంకు సాధిస్తే తీరా వాళ్ళు రేపు ఆ కుర్చీలో కూర్చోక ముందే వాళ్ళకు నిరాశలు ఎదురవుతుంది. అసలు వాళ్ళు రేపు జాయిన్ అయినా కూడా వాళ్ళంతా పట్టుదలతో ఉంటారా చెప్పండి? తినే అన్నాని నోట్లోకి పోయే ముందు కింద పడేసినట్టు అయిపోతుంది. వాళ్ళకు రెక్కాడితే గాని డొక్కాడని వాళ్ళు ఉన్నారు ఇక్కడంతా. 3 కోట్లు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందో వాళ్ళకి మీరు ఆలోచించండి ఒక్కసారి. అంతేగాని 3 కోట్లు ఇచ్చారు 3 కోట్లు ఇచ్చారంటే 3 కోట్లు ఇచ్చుకునే స్తోమతే ఉంటే పిల్లల్ని చదివించడం ఎందుకండి? ఇంకా మీ అబ్బాయికి ర్యాంక్ వచ్చింది, నువ్వు ఇంకా గెలిచావు అని ఆ మాట వినే లోపలే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు కూడా ఈ పిల్లల జీవితాన్ని రాజకీయం చేయొద్దండి. వాళ్ళు రేయింబగలు అసలు అన్ని మర్చిపోయారండి. అసలు నిద్ర లేదు, అన్నం లేదు, ఏం లేదు, దీని మీదనే తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి విన్నపం చేసుకునేది ఏంటంటే పిల్లల జీవితాన్ని రాజకీయం చెయ్యొద్దు. నిజంగా మీరు కూడా చదివి ర్యాంకులు తెచ్చుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సెలెక్షన్ ఎంత అవుతుంది? ఎంతమంది లక్షల మంది రాస్తారు? ఎంతమంది సెలెక్ట్ అవుతారు? సెలెక్ట్ కాని వాళ్ళంతా ఇదే పని చేస్తే ఎప్పుడు అవుతుంది? ఈ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోకుండా ఈ యూత్ ను మనం కాపాడుకోవాలి. ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయినరో అందరికి అవకాశాలు ఉంటాయి. ఎందరూ ఒకేసారి రాలేదు, ఒక్కొక్కసారి యూపీఎస్సీ 4-5 సార్లు రాసిన వాళ్ళు ఉంటారు. మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటారు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్, అందరూ కష్టపడాలి, మళ్ళీ ప్రయత్నించాలి. అంతేగాని సెలెక్ట్ అయిన వాళ్ళ మీద దుమ్మెత్తు పోసి వీళ్ళు ఏదో లంచాలు ఇచ్చారు, కొనుక్కున్నారు, నిజంగా చాలా బాధగా ఉందండి. నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకు, గవర్నమెంట్కి ఏంటంటే, ఇంకా జ్యుడిషియరీకి కూడా ఏంటంటే, దయచేసి దీన్ని పరిశీలించండి. ఇప్పటికీ 3 సార్లు అయింది, ఇది 4వసారి. నిజంగా ఈ యూత్కి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? నాకు ఒకటి ఏంటంటే, ఇట్లాంటి ప్రచారాలను గవర్నమెంట్ స్ట్రాంగ్ గా నిలబడాలి. వాళ్ళు చేసిన దాన్ని కరెక్ట్ గాని నమ్మితే వీళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. టీజీపీఎస్సీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. టీజీపీఎస్సీ ఆఫీసు ముట్టడికి తెలంగాణ జాగృతి నేతలు ప్రయత్నించారు. గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేయాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఆందోళనకు దిగిన తెలంగాణ జాగృతి నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. టీజీపీఎస్సీలో జరిగిన తప్పులకు సీఎం రేవంత్ బాధ్యత వహిస్తారా అంటూ ప్రశ్నించారు దాసోజు శ్రవణ్. రద్దు చేసి మీరు మళ్ళా రీకండక్ట్ అన్నా చేయండి, రీవాల్యుయేట్ చేయండి అని చెప్పని దేశంలో ఇంతవరకు ఏ కోర్టులు కానీ ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఈ రకమైన ఆదేశాలు జారీ చేసిన దాఖలాలు లేవు. సిగ్గు ఎగ్గు ఉంటే టీజీపీఎస్సీకి చెంప బలగొట్టినట్టు తీర్పు, ముఖ్యమంత్రి గారికి చెంప బలగొట్టినట్టు తీర్పు. గతంలో
టీఎస్పీఎస్సీలో జరిగినటువంటి ఒక చిన్న చితకా తప్పులను సైతం భూతద్దం పెట్టి చూపెట్టి కేసీఆర్ గారి పైన దుమ్మెత్తి పోసిన రేవంత్ రెడ్డి ఇవాళ తేలుగుట్టిన దొంగలకి ఎందుకు మాట్లాడతలేడు? కాంప్లిసిటా మీరేమైనా? జరిగిన తప్పుల్లో మీ పాత్ర ఏమైనా ఉందా? తగుదనమ్మా అని చెప్పని వాళ్ళ కేటీఆర్ గారి పైన వాళ్ళ దాడి చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. దొంగలకు సద్దులు మోస్తారు అని చెప్పిన సామెత ఉంటుంది మన దగ్గర. ఈ ప్రభుత్వం ఇవాళ టీజీపీఎస్సీలో జరిగినటువంటి ఒక తప్పులకు, ఆ తప్పులు చేసినటువంటి ఒక సదరు దొంగలకు హైకోర్టు తీర్పు ప్రకారంగా సద్దులు ఏమైనా మోస్తున్నారా? ఎందుకు ఈ ప్రభుత్వం మాట్లాడతలేదు అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. ఏమనంటే మేము ఎస్ఎల్పీకి చేస్తాం సుప్రీంకోర్టులో, లేకపోతే హైకోర్టులో మేము అపీల్కి పోతాం, రిట్ అపీల్కి పోతాం. మీరే మోసం అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ హామీల అమల్లో పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవు, కాంగ్రెస్కు ఓటమి తప్పదన్నారు. బతికినంతకాలం ధైర్యంగా బతకాలి, కానీ ఇంత నీచమైన కుమ్మక్కు రాజకీయాలు ఎందుకన్నారు. ఏం చెప్పాడు? చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తాం. ఎందుకంటే నిన్ను మోసం చేయాలి అంటే ఫస్ట్ నువ్వు నమ్మించాలి, నమ్మితేనే కదా మోసం జరిగేది. అందుకే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను ఖచ్చితంగా మోసం చేసే వాళ్ళని ప్రజలు నమ్ముతారు కాబట్టి నమ్మిస్తాం, మోసం చేస్తాం, గొంతుకొస్తాం అని ముందే చెప్పాడు. తప్పు మనది, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలది, మనది. మీ భద్రాచలం వాళ్ళది కాదు, మిగతా 9 నియోజకవర్గాలు మీ ఉమ్మడి జిల్లాలో ఉన్న వాళ్ళు వాళ్ళది. ఎందుకంటే చెప్పుకోలేకపోయాం. పినపాక వాళ్ళు చెప్పుకోలేపారు, అశ్వరాపేట వాళ్ళు చెప్పుకోలేపారు, కొత్తగూడెం వాళ్ళు చెప్పుకోలేపారు, ఇల్లందలు చెప్పుకోలేపారు. ఏమని? అరిచేతిలో వైకుంఠం చూపెడుతూ, అరిచేతిలో స్వర్గం చూపెడుతూ ఇది చేస్తాం, అది చేస్తాం, పొడి చేస్తాం, ఇష్టం వచ్చిన మాటలు చెప్తుంటే అది కాదు స్వామి, సాధ్యం కాదు, వాళ్ళు చెప్పేది కేవలం ఓట్ల కోసం దొంగ మాటలు చెప్తున్నారు అని ప్రజల్ని ఆ భ్రమంలోంచి, వాళ్ళు సృష్టిస్తున్న ఒక కృత్రిమమైన భూతల స్వర్గం లాంటి వాతావరణం నుంచి మనం బయటకు తీసుకొని రాలేకపోయినాం. తప్పు మనది, ప్రజలకు నిజం చెప్పలేకపోయాం. ఆ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ 1 కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చి, అందులో 6 గ్యారంటీలని మళ్ళీ ప్రత్యేకంగా కార్డులు పంచి, అఫిడవిట్లు రాసి, ఇంటింటికి కార్డులు పంచి 100 రోజులు భద్రంగా పెట్టుకోండి, 100 రోజుల లోపలే మేము ఇది ఇస్తాం, అది ఇస్తాం అని చెబుతున్నప్పుడు, అరే ఈ దొంగ కార్డులు, వీళ్ళు దొంగ పార్టీ వీళ్ళు అని మనం చెప్పిన. కమర్షియల్ ట్యాక్స్ శాఖలో ఆదాయం పెంచేందుకు సర్కిల్ వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని ఆ శాఖ ఉన్నతాధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. వివిధ రకాల వస్తువుల వారీగా సమీక్షలు చేయాలంటూ అధికారులకు కేబినెట్ సబ్ కమిటీ సూచించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఆదాయ వనరుల సమీకరణ సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. స్టాంప్స్ మరియు రెవెన్యూ శాఖలో ఆదాయం పెంపునకు గత సంవత్సరం వేసిన కమిటీ ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు పరిస్థితిపై సమీక్ష జరిపారు. హైదరాబాద్లో కొత్తగా మరో పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా కేంద్రం చొరవ చూపాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు. రాయదుర్గ్ పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. నగరం నలువైపులా వేగంగా అభివృద్ధి చెందుతోందని, రోజురోజుకి పెరుగుతున్న జనాభాకు మరింత మెరుగైన సేవలు అందాలంటే మరో పాస్పోర్ట్ కేంద్రం అవసరమన్నారు. ఇతర దేశాలకు పోయినప్పుడు, ఇతర ప్రాంతాలకు పోయినప్పుడు మన సొంత దేశంలో కూడా ఇది మన ఐడెంటిటీకి ప్రతీక. దీనికి సంబంధించి కొత్త టెక్నాలజీస్ని ఉపయోగించుకొని ఒకటి ఈ పాస్పోర్ట్ని విధానాన్ని కూడా ఈ రాష్ట్రంలో దాదాపు ప్రతి సంవత్సరం 11 లక్షల మంది పాస్పోర్ట్ అప్లికేషన్ పెట్టుకుంటారు. మొత్తం భారతదేశంలో 1 కోటి మంది అప్లికేషన్లు పెట్టుకుంటే మన రాష్ట్రంలోనే 11 లక్షల మంది పాస్పోర్టు వారి అవసరాల దృష్ట్యా అప్లికేషన్ పెట్టుకుంటారంటే వారికి మన ప్రాంతం, మన రాష్ట్రంలో ఉన్న అవగాహన ఒకటి. రెండవది, ఇతర దేశాలకు పోయి మంచి భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేసే ప్రక్రియ భాగంలో ఈ ప్యాసింజర్స్కు సంబంధించి ఒకటేసారి పాస్పోర్ట్కు సంబంధించి రేపు ఈ పాస్పోర్ట్ సందర్భంలో మనం అన్నీ కూడా ఈరోజు మనం మొబైల్లో క్యారీ చేస్తూ ఉంటాం. ఆ చేస్తూ ఉన్న సందర్భాన్ని కూడా ఫిజికల్ పాస్పోర్ట్తో పాటు ఈ పాస్పోర్ట్ కూడా తీసుకునే సద్వినియోగం ఓ మంచి సదుపాయం కలిగించారు. రాయదుర్గలో మనం ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. దీంట్లో చిన్నపిల్లలకు కూడా ఒక వసతి. ప్రజల పక్షపాతి సురవరం సుధాకర్ రెడ్డి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. వారు స్పందించి మరి సుధాకర్ రెడ్డి గారి జరిగింది. అక్కడ మన జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ
భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ అనే పార్టీకి నాయకత్వం వహించి దేశంలోనే చాలా సమర్థవంతంగా చాలా ఆదర్శంగా నడిపించినందుకు మనందరం కూడా మరి సుధాకర్ రెడ్డి గారికి జరుగుతున్నారు. నిరుపేదల పట్ల రైతులు, రైతు కూలీలు, ఈ లిక్విడేషన్ పథకాలు ఇవన్నీ విషయాల్లో చాలా ఆసక్తితో పనిచేస్తుండేవారు. వారు ఎన్నో ఏళ్ళు వారి కానీ పదాయించి కానీ ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఆకాంక్షించిన ఢిల్లీ ఎత్తిపోతల పథకం ఎన్నో దశాబ్దాల నుంచి సిపిఐ పార్టీ పోరాడుతూ వస్తుంది. మరి నేను ఇరిగేషన్ మంత్రిగా దానికి 18,000 కోట్ల రూపాయలతో ఢిల్లీ ఎత్తిపోతల పథకం మంజూరు చేయించి పనులు మొదలుపెట్టారు. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ బ్రేకింగ్ లో చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పొలిటికల్ హీట్ రాజుకుంటోంది. రోజు రోజుకి సమీకరణలు మారుతున్నాయి. కాంగ్రెస్ తరపున బరిలో మైనంపల్లి హనుమంతరావు ఉన్నారంటూ గుసగుసలు వినబడుతున్నాయి. మైనంపల్లి వైపే పీసీసీ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ లో గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 కార్పొరేటర్గా సీట్లు సాధించిన ఘనత హనుమంతరావుదే. ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు మంత్రం రాసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన మైనంపల్లి తన కుమారుడు రోహిత్ను మెదక్ నుంచి గెలిపించడంలో కూడా స్ట్రాటజిక్ లీడర్గా నిలిచారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై పొలిటికల్ హిట్ రోజు రోజుకి రాజుకుంటోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఇక సమీకరణలు కూడా మారిపోతూ ఉన్నాయి. కాంగ్రెస్ తరపున బరిలో మైనంపల్లి హనుమంతరావు ఉన్నారంటూ గుసగుసలు వినబడుతున్నాయి. మైనంపల్లి వైపే పీసీసీ హైకమాండ్ కూడా మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ లో గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 కార్పొరేటర్ సీట్లు సాధించిన ఘనత కూడా హనుమంతరావుదే. ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు మంత్రం రాయడానికి ఆయన సిద్ధమయ్యారు. ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన మైనంపల్లి తన కుమారుడు రోహిత్ను మెదక్ నుంచి గెలిపించడంలో కూడా స్ట్రాటజిక్ లీడర్గా నిలిచారు. లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏం జరుగుతోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ లో ఆశావాహులు ఎక్కువ అవుతున్నారు. తాజాగా మైనంపల్లి హనుమంతరావు పేరు కూడా వినబడుతోంది అంటున్నారు. ఏం జరుగుతోంది? రైట్ రమణ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో గెలిపే లక్ష్యంగా కూడా అడుగులు వేస్తా ఉంది. ఇప్పటికే ముగ్గురు మంత్రులను కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతను ముగ్గురు మంత్రులకు అప్పగించింది. అందులో పున్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు డివిజన్ల వారీగా కూడా అటు కార్పొరేషన్ చైర్మన్లను నియమించినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి మైనంపల్లి హనుమంతరావు గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు. ఆయన సిటీ ప్రెసిడెంట్ గా కూడా బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనకు గ్రేటర్ హైదరాబాద్ పైన పూర్తి స్థాయిలో పట్టు ఉంది. అటువంటి నేతను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బరిలో నిలిపితే గనక గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండేటటువంటి ఛాన్స్ ఉంటాయా అనేటటువంటి భావనలో కూడా అటు కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్లు మనకు సమాచారం అంతా ఉంది. ఆయన గనక బరిలో దింపితే అటు ఆయనకున్నటువంటి మాస్ ఇమేజ్ కావచ్చు, మరోవైపు ఆయన ఆర్థికంగా కూడా బలమైన నేతగా ఉన్నారు. అయితే గతంలో ఆయన మెదక్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత మల్కజ్గిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. మొన్న జరిగినటువంటి 2023 సాధారణ ఎన్నికల్లో ఆయన స్వల్ప ఓట్ల తేడాతో మల్కజ్గిరి ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ ఇరువురు కూడా ఒకరు మెదక్, మరొకరు మల్కజ్గిరి నుంచి పోటీ చేశారు. అయితే మైనంపల్లి రోహిత్ గెలుపులో కూడా మైనంపల్లి హనుమంతరావు కీలక
భూమిక పోషించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి 2 టికెట్లు తీసుకున్నటువంటి ఫ్యామిలీగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. అంటే ఆయన బలం ఎంతో మనం అంచనా వేసుకోవచ్చు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బలమైన నేతను బరిలో దింపాలి, మరోవైపు అన్నింటికీ సిద్ధంగా ఉండేటటువంటి నేత, అంటే ఆర్థికంగా మరోవైపు ఆర్థిక బలం అంగబలంతో పాటుగానే చాలా చాకచక్యం ఉన్నటువంటి నేతను బరిలో దింపాలి, సీనియర్ నేతను దింపాలనేటటువంటి యోచనను కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే మైనపల్లి హనుమంతరావు అయితే ఇందుకు సూటబుల్ గా ఉండేటటువంటి అవకాశం ఉందనేది కూడా పార్టీలో ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి చర్చగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన పేరు కూడా ప్రస్తుతం తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏకంగా ఆయన బీఆర్ఎస్ లో కొనసాగిన సమయంలో, ఆయన బీఆర్ఎస్ సిటీ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో కూడా అప్పుడు జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు దాదాపు 90కి పైగా కార్పొరేటర్లను గెలిపించుకున్నటువంటి నేతగా ఆయనకు మంచి పేరుంది. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ లో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ తో పాటుగానే మాస్ ఇమేజ్ ఉన్నటువంటి నేత. ఆయనకు జూబ్లీహిల్స్ పైన కూడా మంచి పట్టున్నటువంటి నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే గనక ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటటువంటి ఆరాను కూడా అటు పార్టీ వర్గాలు తీస్తున్నట్లు మనకు సమాచారం అంతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా మైనంపల్లి హనుమంతరావు కీలకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఒకానొక సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో 2 టికెట్లు దక్కని నేపథ్యంలో కూడా ఆయన కొంత పార్టీ కార్యకలాపాలు, మరోవైపు పార్టీకి కొంత వ్యతిరేకంగా కూడా అటు పూర్తి స్థాయిలో పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు కూడా ఆయన సొంత పార్టీలో ఉంటూ కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అయితే ముక్కుసూటిగా ఉండేటటువంటి నేతగా ఆయనకు పేరుంది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా అటు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కూడా ఆయన కీలకంగా పనిచేశారు. మరోవైపు ఇటీవల జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సైతం ఆయన కీలక భూమిక పోషించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో తన పాత్ర కూడా, ఆ విజయంలో కూడా ఆ మైనపల్లి హనుమంతరావు పాత్ర కూడా ఉందని మనం చెప్పక తప్పనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఆయనను రంగంలోకి దింపితే గనక ప్రత్యర్థుల బలాబలాలు ఏ విధంగా ఉంటాయి, మైనపల్లికి కలిసి వచ్చేటటువంటి అంశాలు ఏంటి, మరోవైపు ఆయనను అభ్యర్థిగా ఖరారు చేస్తే గనక ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటటువంటి అంచనాలు వేస్తా ఉన్నారు. మరోవైపు మైనంపల్లికి ఒక మాస్ ఇమేజ్ తో పాటుగానే ఆయనకంటూ కూడా కొంత ఫ్యాన్ బేస్ ఉంది. దాంతో పాటుగానే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా, ఆయన వెంట ఉండేటటువంటి క్యాడర్ కూడా బలంగా పనిచేసే, పార్టీ కోసం బలంగా పనిచేసేటటువంటి క్యాడర్ ఉన్నటువంటి నేత కావడంతో కూడా ఆయనను రంగంలోకి దిగితే బాగుంటుంది అనేటటువంటిది కూడా తెలుస్తా ఉంది. అయితే సాధారణ ఎన్నికల్లో టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి సంపాదించి ఓటమి పాలైనటువంటి నేతలకు పదవులు ఇవ్వబోము అనేటటువంటిది ఒక కండిషన్ ఉండింది. అయితే ఇటీవలనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక చిట్ చాట్ లో మీడియా మిత్రులకు చెప్పింది ఏంటంటే, ప్రధానంగా అటు ఏడాది గడిచిపోయింది కాబట్టి వారికి మరోసారి కూడా టికెట్ ఇచ్చేటటువంటి ఛాన్స్ ఉంటుంది అనేది కూడా మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ కోవలోకే అటు మైనంపల్లి హనుమంతరావుకు టికెట్ దక్కేటటువంటి ఛాన్స్ అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు. తెలంగాణ విమోచన దినోత్సవం నేపథ్యంలో జరగబోయే కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతారు. పరేడ్ మైదానంలో రేపు ఉదయం తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ముందస్తు రిహార్సల్స్ నిర్వహించారు. ఇందులో కేంద్ర బలగాలు, వివిధ సాంస్కృతిక కళారూపాలు, తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయ నృత్యాలకు సంబంధించి ముందస్తు సన్నద్ధతను ప్రదర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పరేడ్ గ్రౌండ్స్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విమోచన దినోత్సవం ముగిసిన అనంతరం పికెట్ గార్డెన్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించనున్నారు.
ఇక ఇందులో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఘన స్వాగతం పలికారు. ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణకు ఇంకా 2 లక్షల టన్నుల యూరియా ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ను కోరామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో యూరియా కష్టాలను పరిష్కరించాలని, అందుకు అవసరమైన 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని, ఎరువుల విషయంలో రైతులకు వచ్చిన ఇబ్బందులను కూడా ప్రస్తావించామని చెప్పారు. అదేవిధంగా అధికంగా దిగుమతులపై ఆధారపడినందుకు ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు. అంధ విద్యార్థులకు సంగీత వాయిద్య పరికరాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు సంగీతంలో శిక్షణ అందించారు. జిల్లా యంత్రాంగం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట విద్యార్థులు పాట పాడి వినిపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పాడిన పాటల సీడీని ఆవిష్కరించారు. ఏపీ సచివాలయంలో 2వ రోజు కలెక్టర్ల సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఉపాధి కల్పన అనేది తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అన్నారు. స్వర్ణాంధ్ర 2047 నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మార్పు కనిపించాలన్నారు. అలాగే 2006లో రంగనాయక స్వామి వారిది కూడా ఆక్షన్కి వచ్చింది. 2000 ఏపీ సచివాలయంలో 2వ రోజు కలెక్టర్ల సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఉపాధి కల్పన అనేది తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అన్నారు. స్వర్ణాంధ్ర 2047 నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మార్పు కనిపించాలన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఎల్లుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు తదితర విషయాలపై శాసనమండలి, శాసనసభ సభ్యులతో వైఎస్ జగన్ చర్చిస్తారు. టీడీపీ నేతల ఆరోపణలపై మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలపై విచారణ చేయించాలంటూ మంత్రి కొల్లు రవీంద్రకు సవాల్ విసిరారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించగలరా అంటూ ప్రశ్నించారు. గొర్రిపాటి గోపీచంద్ తెర వెనుక మంత్రి హోదా, ఎమ్మెల్యే హోదాను అనుభవిస్తున్నాడని విమర్శించారు. గోపీచంద్ బందర్లో రాజ్యాంగేతర శక్తిగా ఎదిగాడని ఆరోపించారు. బైపాస్లో దేవుడు ఆస్తి కాజేశానని తనపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 3 పార్టీల వారు పాడుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ డాక్యుమెంటరీ చూపించారు. పేరు నాని భార్య, పేరు నాని మామ దేవుడు దాచి దొబ్బేశాడని. అది ఎప్పుడు 2022 సంవత్సరంలో నా భార్య, మా మిస్సెస్ భార్య, మా మామగారు చెరొక 500 గజాలు తీసుకున్నారు. వాళ్ళు చెప్పింది వాస్తవం కూడా. చెరొక 500 గజాలు తీసుకున్నారు, దొబ్బేశారంటున్నారు. 2006 ఆక్షను, 2011లో సేల్ కన్ఫర్మేషన్, 2011లో రిజిస్ట్రేషన్ అయింది, 2022లో 1000 గజాలు మేము కొనుక్కున్నామంట. అంటే 1000 గజాలు కొనుక్కోవడం కూడా దొబ్బేసానంటే అన్నమాట. సేల్ యాక్షన్ ఎప్పుడు అంటే నేను 2006లో ఉన్నప్పుడు మొదటిసారి ఎమ్మెల్యేని, సేల్ కన్ఫర్మేషన్ 2సారి ఎమ్మెల్యే అయినప్పుడు, 3ఓసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను కొనుక్కున్నానంటారు.
అంటే నిజంగా నేనే దేవుడి ఆస్తి దొబ్బేసి ఉంటే తెల్లారేపుడి కన్ఫర్మేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నా. సరే లింగమాండు నా ఇక ఇవి బులెటిన్స్ చాలా చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. మన ఎర్నింగ్స్ కి ఎక్స్పెండిచర్ కి ఎప్పుడు పొంతన ఉండదు. అందుకే సరైన సేవింగ్స్ అవసరం. అది కపిల్ చిట్స్ తోనే సాధ్యం. నా ఎంపిక కపిల్ చిట్స్. కపిల్ చిట్స్ మీ కలలకు సాకారం.